హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి నందమూరి బాలకృష్ణ సార్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 5 మెట్రో. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి, ఇదే మెట్రో కిందనే. సో చూసుకుంటే ట్రాఫిక్ కూడా ఫుల్గానే ఉంది. సో మెట్రో వెనకాలే పోవాలి. సో ఇటే అన్నపూర్ణ స్టూడియో కూడా ఇటే వస్తుంది. సో ఇక్కడ ముందు నుంచి మనం అయితే రైట్ సైడ్కి అయితే తిరగాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే తిరగాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే అన్నపూర్ణ స్టూడియో వస్తుంది. సో మనకి ఇది వచ్చి మొత్తం కూడా సి మెట్రో స్టేషను. సి అంటే మనకి రాయదుర్గకి వెళ్తుంది ఇది, ఈ మెట్రో నాగోల్ నుంచి. ఆ మెట్రో అయితే ఇది. సో కొంచెంలో కార్ రోడ్ అయితే తప్పించాడు మమ్మల్ని ఎట్లాగో. సో ట్రాఫిక్ చూసుకొని వెళ్ళాలి. సో మెట్రోతో స్ట్రైట్గా పోతే మనకి TV5 న్యూస్ ఛానల్ అయితే కనిపిస్తుంది ఆ బిల్డింగు. సో అదే మనకి ఒక ఐడెంటిఫై మార్కు, ల్యాండ్ మార్క్ మాదిరిగా. సో అదిగోండి TV5 మార్కు మనకి ల్యాండ్ మార్క్, అది TV5ది. మొత్తం కూడా గ్లాస్తో అయితే ఉంటుంది. సిగ్నల్ పడినట్టుగా ఉంది ముందర. సో ఆగాల్సి వస్తుంది. సో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయితే కనిపిస్తుంది. సో అట్లా ఇక్కడ కొత్త రకమైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. ఇదిగోండి BMW కార్ ఇది. సో చిరంజీవిది బ్లడ్ బ్యాంక్ అది. సో అక్కడి నుంచి కూడా స్ట్రైట్కి వెళ్ళాలి మనం. సో మనకి ల్యాండ్ మార్క్స్ ఏమి ఉన్నాయి, TV5 న్యూస్ ఛానల్, అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఈ రెండు అయితే మనకి ల్యాండ్ మార్క్స్. సో ఇక్కడ నుంచి మనం ఫిల్మ్ నగర్ రోడ్డుకి అయితే వెళ్ళాలి. అదిగోండి బోర్డు ఉంది కదా, ఫిల్మ్ నగర్ స్ట్రైట్. సో స్ట్రైట్కి వెళ్ళాలి. సిగ్నల్ పడిందా లేదా చూసుకునేసి జాగ్రత్తగా అయితే. సో సిగ్నల్ మనకు అనుకూలంగానే ఉంది. సో స్ట్రైట్కి వెళ్ళాలి. ఈ ఏరియా మొత్తం కూడా రోడ్లు చాలా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తుందా, భారత్ పెట్రోల్ బంకు. సో అది కాకుండా మనకి ఇండియన్ పెట్రోల్ బంక్ కనిపించాలి. భారత్ పెట్రోల్ బంకు, ఇండియన్ పెట్రోల్ బంకు దగ్గరగా ఉంటాయి. సో రోడ్లు అయితే చాలా క్లియర్గా ఉంటాయి ఇక్కడ. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే KBR పార్క్ కూడా ఉంటుంది. అదే KBR పార్క్ లెఫ్ట్ సైడ్. సో అక్కడే అల్లు అర్జున్ సార్ అయితే రోజు ఎర్లీ మార్నింగ్ రన్నింగ్, జాగింగ్ అయితే చేస్తారు. సో ఈ KBR పార్క్లో ఏంటంటే సెలబ్రిటీలు అందరూ కూడా వాకింగ్ చేస్తుంటారు. అట్లాగే ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ యూటర్న్ అయితే తిరగాలి. మనకి రైట్ సైడ్ ఉండేదేను నందమూరి బాలకృష్ణ సార్ ఇల్లు అయితే. సో ఇక్కడ నుంచి యూటర్న్ తిరగాలి. ఇక్కడ ఒక్కోసారి యూటర్న్ అయితే క్లోజ్ చేస్తారు, కొంచెం చూసుకొని అయితే యూటర్న్ తిరగండి ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపించేదైనా మనకైతే నందమూరి బాలకృష్ణ సార్ ఇల్లు అయితే. సో పైన వచ్చేసి సింహం ఉంటుంది, అదే సింహం బొమ్మ ఉంటుంది. అట్లాగే గేటు, అది కొన్ని ఎంప్లాయర్స్ కొంతమంది లోపలికి వెళ్ళేదాన్ని చూస్తున్నారు. లోపల నుంచి వాచ్మ్యాన్ వస్తున్నాడు. సో వాచ్మ్యాన్ అయితే ఇక్కడ ఆగనిట్లేదు, వెళ్ళిపోండి వేస్తున్నారు. సో వాచ్మ్యాన్ హిందీ వాళ్ళు కాబట్టి కొంచెం మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అది నందమూరి బాలకృష్ణ సార్ యొక్క గేటు, ఇల్లు గేటు. సో ఇటీవల ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలనేసి నందమూరి బాలకృష్ణ సార్ యొక్క ఇల్లుని తరలిస్తున్నారు. అదైతే తెలిసిన ఇన్ఫర్మేషను. సో బయట ముగ్గేశారు. అది వచ్చేసి వాచ్మ్యాన్ యొక్క ఇల్లు. సిన్ నెంబరు 1155. సో ఈ సార్ యొక్క బయట కూడా మొత్తం పార్క్ మాదిరిగా అయితే ఉంది, గార్డెన్ అన్నమాట. సో వాచ్మ్యాన్ రూమ్ ఉంది. సో సింహం బొమ్మ ఉంది. చాలా పెద్ద ఇల్లు ఇదైతే. సో ఒక ఎంప్లాయ్ అయితే లోపలికి వెళ్తున్నాడు, మనకైతే సపోర్ట్ చేశాడు. కాకపోతే ఏంటంటే మనల్ని వీడియో తీయొద్దు అన్నాడు. సో అందువల్ల అయితే మనం తీయలేదు. ఆయన వచ్చేసి ఎంప్లాయ్ అంట, లోపల వర్క్ చేస్తుంటారు. సో మొత్తం కూడా కరెంట్ ఫంక్షన్ అయితే పెట్టేశారు. సో బాగుంది ఇల్లు అయితే, చాలా పెద్దది లోపల. సో ఇక్కడ నుంచే పక్కన మనకు వచ్చేసి అల్లు అర్జున్ సార్ ఇల్లు కూడా దగ్గరే. సో అట్లాగే ఎంప్లాయర్ చూడండి ఎంతమంది ఉన్నారో సార్ దగ్గర అయితే. సైకిల్ వేసుకొని కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్ దగ్గర ఇప్పటికి కూడా. సో సార్ అందరినీ చేరదీస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అది వచ్చేసి వాచ్మెన్ ఉండేదానికి గెస్ట్ హౌస్ మాదిరి రూము, ఆఫీస్ రూమ్ అనమాట. సో సింహం బొమ్మ చూడండి, దగ్గర నుంచి జూమ్ చేస్తాను. అప్పట్లో సార్ సింహం సినిమా తీశాడు కదా, సో దాని చిహ్నంగా అయితే ఈ సింహాన్ని పెట్టుకున్నారు ఇంటికి చిహ్నంగా. సో త్వరలో ఇల్లు కూడా లేచిపోతుందని మనకి ఇటీవల వస్తున్నటువంటి సమాచారం. ఇంటి నెంబర్ 1355. సో ఇది వచ్చేసి జనరేటరు సార్ వాళ్ళ ఇంటి ముందర. పెద్ద గార్డెన్ అయితే ఉంది సార్ ఇంటి ముందర. చాలా ప్లేస్ అయితే వదిలేశారు రోడ్డుకి.
సో చాలాసేపు అయితే మనం ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. సో పక్కనే మనకి అల్లు అర్జున్ సార్ ఇల్లు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ సార్ వాళ్ళకి ఇంటికి అయితే వెళ్దాము. సో బాలకృష్ణ సార్ యొక్క ఇల్లు కంప్లీట్. టాటా బై బై.